ఇంతకు ముచ్చట ఏందంటే క్రికెట్ అభిమానులు అంతా ఆటగాళ్లను చూద్దామని ఆవు రావురు అనుకుంటా ఎగబడ్డారు కదా. ఆడికి పోయిన మంది ఎక్కువ వరకల్లా ఆయనతో తొక్కిసలాట అలా ఎటు పోరాక 11 మంది పానాలు అన్యాలంగా బాయే. అందుకే సర్కారే ఏర్పాట్లు మంచిగా చేస్తే మంచిగుండు. అట్లా చేయకుండా లాపరవా చేసే వరకల్లా అన్యాలంగా అంతమంది పానాలు బాయే. మీరు కాంగ్రెస్ సర్కారు గాయంత తెలియదా సార్ అని సిద్ధరామయ్య సార్తో అంటే కుంభవేలు అయినప్పుడు కూడా 50-60 మంది తొక్కిసలాట ఏజీ విడిచిర్రు. మేమేమన్నా ఏమన్నా అన్నామా? ఇప్పుడు ఇట్లా విక్టరీ పరేడ్ కాడ 11 మంది పానాలు పోతేనే మా మీద సెంట్రల్ సర్కారు ప్రతిపక్ష పార్టీలు అన్నీ మమ్మల్ని బదనాం చేస్తున్నాయన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు, అంటే మీరు కుంభమేళ కాడ చచ్చిపోతే ఏమన్నా అన్నామా అంటే ఏమన్నట్టు సారు? కామన్ పబ్లిక్ ఎప్పుడు ఎట్లా పోయినా ఏం కాదు, మేము గడ్డకు ఉంటే అయిపోయి అన్నట్ట ఎట్లా? అదే తొక్కిసలాటలా మీ ఇంటోళ్ళు మీ మన్మన్లో మీ మనమరాల్లో ఉంటే ఏం చేస్తారు సారు? అట్లా అనొద్దు సారు. ఎందుకంటే వాళ్ళంతా మీకు ఓట్లేసిన పబ్లిక్ పానాల గురించి అంత పలసన మాట్లాడొద్దు. మీ ప్రభుత్వమే ఆడ ఏర్పాట్లు మంచిగా చేసి ఉంటే అంతమంది పానాలు పోకపోవు. ఆ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే.